అందరికీ ఒక గుడ్ న్యూస్. జాబ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఒక ఎగ్జామ్ను నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ను గ్రామ వార్డు సచివాలయాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు మెసేజ్ ద్వారా వచ్చి ఉంటుంది. మీరు మెసేజ్ చెక్ చేసుకోవచ్చు. మెసేజ్లో మీకు ఎప్పుడు ఏ సచివాలయంకి వెళ్ళాలి, ఏ డేట్లో వెళ్ళాలి అనేది టైమింగ్ కూడా మీకు మెన్షన్ చేసి ఉంటారు. ఆ టైమింగ్ రోజు మీరు సచివాలయంలో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ మెసేజ్లు వాటికే వచ్చి ఉంటాయి. మెసేజ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిల్ కూడా చెక్ చేసుకోండి. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం సచివాలయంలో ఒక వెబ్ కెమెరా మరియు హెడ్సెట్ కూడా ఉంటుంది. క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారో అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది కదా. మొత్తం 30 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్, పర్సనలైజ్డ్ టెక్నికల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. అంటే మీ ప్రొఫైల్కి సంబంధించి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అందులో ఉంటాయన్నమాట. క్వశ్చన్స్ అనేవి మరీ హార్డ్గా ఏమి ఉండవు, మీడియంగా ఉంటాయి. ఆన్సర్ చేయగలిగిన విధంగానే ఉంటాయి. దీన్ని మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విధానంలో పరీక్ష రాయాలి.